ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 50వ అధ్యాయం. సచ్చరిత్ర మూలంలోని 50 అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణం అందులోని ఇతివృత్తము కూడా అదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచుట 50 అధ్యాయంగా పరిగణించవాలి. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయంగాక. వారు మన సద్గురువులు. వారు మనకి గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా అందు కనుకరించు, మమ్ము కటాక్షింపు. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదమును కలుగచేయును. వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజటకు వీలు కలుగచేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరుని వినువారు చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ కథ. మధ్య పరిగాణలోని ఖాన్వా గ్రామందు వడనగర నగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాన్వాలో హింగన్ టూట్లో పూర్తి చేశాను. నాగ్పూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విలన్సీ ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలు కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాడు. తుదకు తన సొంత న్యాయవాదులు కంపెనీ పెట్టుకున్నాడు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచాడు. ఇద్దరూ కలిసి ఏవో విశేషములు మాట్లాడుకున్నారు. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిని అపాయము గూర్చి వర్ణించాడు. వందల కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయాయి. కాలు నొప్పి కుంటితనం పోవలన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చాడు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విషపరిదెను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచుక కాలికి దారము కట్టి ఇచ్చినట్లు లాక్కొని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడినయు వాడు తన దర్శనమే చెయ్యలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలి యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగచేయమని వేడుకొనదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్కి వెళ్ళాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగిను. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలసాహెబ్ మిరికర్, వీరు కోపర్గావ్కు మామల్తారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మదానగర్ వచ్చి ఉన్నారు. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనని ఆలోచించుచున్నాడు. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచున్నాడు. అహ్మద్నగర్లో ఉన్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని శ్యామాను తన భార్యతో కూడా తీసుకురావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చారు. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయంగా ఉన్నదని తెలుసుకొనెను. మార్గంలో గుర్రపు ప్రదర్శనములకు పోవచ్చిన నానాసాహెబ్ షాంచే, అప్పాసాహెబ్ ఘద్రియా శ్యామాను కలిశారు. మిరికర్ ఇంటికి పోవు కాకాసాహెబ్ దీక్షిత్ను కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరికర్కు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేశారు. సాయంకాలం శ్యామ మిరికర్ వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగజేసుకొని శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గావ్కు ఆనాటి రాత్రి 12 గంటలకు రైల్లో పోవాలని నిశ్చయించారు. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలసాహెబ్ మిరికర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయా ఎవరైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అచట తనను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటం మేఘశ్యామునిదే. దానిపై యుద్ధము పగిలినందున అతడు దానికి ఇంకొక అర్థం వేయుటకు మిరికర్ వద్దకు పంపెను.
చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించారు. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొన్నారు. బండి రాగా సెకండు క్లాస్ క్రిక్కరీసి ఉండటచే వారికి జాగా లేకుండేది. అదృష్టవశాత్తు గాడ్ కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టాడు. వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గావ్లో దిగారు. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధంగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించారు. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకున్నారు. వారు గోదావరి స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరారు. షిరిడి చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగింది. కళ్ళు ఆనంద బాష్పములచే నిండాయి. అతడు ఆనందముచే పొంగి పొరలున్నాడు. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడ్కొని వచ్చుటకు శ్యామాను పంపినట్లు తెలియజేసెను. అటు పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలంగా చేసుకున్నాను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వానినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేం. ఈ కథను ఒక విషయంతో ముగిద్దాం. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమును నిన్ను విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానం సత్యమైనది. 1926వ సంవత్సరం జూలై 5వ నాడు అతడు హేమాడ్ పంత్లో రైలు ప్రయాణం చేస్తూ బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా అందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణం విడిచాడు. శ్రీ బెంటే స్వామి కథ. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనుదురు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారణ నాయుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడర్గు పుండలీకరు వారిని చూచుటకే ఎంతోమంది స్నేహితులతో పోయిను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరు ఇచ్చి ఇట్లన్నారు: దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపు. నన్ను మరువవద్దని వేడుము. నా అందు ప్రేమ చూపు మనము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయంలో ఇది ఒక అపవాదమైను చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయని సమాచారంను షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సంశయంగా ఉంది. ఏలన బాబా వలె రాత్రింబవళ్ళు అగ్నిహోత్రములు వెలిగించియే ఉంచారు. 1 నెల పిమ్మట పుండలీకరావు తొదితురులను షిరిడీ టెంకాయని తీసుకుని వెళ్ళారు. వారు మన్మాడు చేరారు. దాహము వేటచే ఒక సెలయేరు కడకు పోయారు. పరిగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపహారం చేశారు. అవి మిక్కిలి కారంగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేశారు. దురదృష్టం కొద్దీ ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావు ఇచ్చినది. షిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకు విషయం జ్ఞప్తికి వచ్చింది. అతడు మిక్కిలి విచారించును. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకెళ్ళాడు. టెంకాయ విషయం అప్పటికి సర్వజ్ఞుడైన బాబా గ్రహించాడు. బాబా వెంటనే తన సోదరుడగు బెంబేస్వామి పంపించిన టెంకాయని తెమ్మన్నాడు. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యంగా వెలబుచ్చుకొని పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడాడు. దానికి బదులు ఇంకొక టెంకాయ సమర్పించదనని, కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కంటే ఎన్నో రెట్లైనదని, దాని విలువకు సరిపోవుది ఇంకొకటి లేదని చెప్పుచూ నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లన్నాడు: ఆ విషయమై నీవేమాత్రము చింతింపవలసిన అవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారం నీకివ్వబడినది. తుదకు దారిలో పగలగొట్టబడింది. దానికి నీ కర్తవ్య పని అనుకొనువేళ మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకోరాదు. గర్భాహంకరితుడువై ఉండవు. అప్పుడే నీ పరిచింతమైన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయం బాబా బోధించుచున్నాడు. బాలారాం ధురంధర్ కథ. బొంబాయికి దగ్గరున్న శాంతాక్రుజలో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అనువారు ఉన్నాడు. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉన్నాడు. ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవద్భింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతం, ఆధ్యాత్మిక విషయములపై మరలించెను.
గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణ్ణి చదివాడు. అతడు పండరీపు విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వం తన సోదరులకు బాబూల్జీను, వామన్రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలరాంకు, ఇతరులకు చెప్పారు. అందరూ బాబాను చూడ నిశ్చయించారు. వారు షిరిడీకి రాక మునుపే బాబా ఇట్లు చెప్పారు: ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాక్షకు బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం పొందారు. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చొని ఉన్నారు. బాబా వారితో ఇట్లన్నాడు: వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లన్నాడు: గత 60 తరముల నుండి మన మొండరులలో పరిచయం గలవారు. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టి గడించారు. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగు వారి మనస్సును కరిగించింది. వారందరూ ఆనందించారు. భోజన అనంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చారు. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము తాగుచూ దానిని బాలారాంకు ఇచ్చి పీల్చమన్నాడు. బాలారాం చిలుమ పీల్చుట అలవాటు ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టంతో పీల్చాడు. దానిని తిరిగి నమస్కారంతో బాబాకు అందచేసెను. ఇదియే బాలారాంకి శుభ సమయం. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసింది. అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చింది. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందాడు. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచు భాగ్యం దురంధర సోదరులకి కలిగింది. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగన తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయంలో తేజోకాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బాలారాం దురంధరి మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రాశాను. అది ప్రకటింపబడక అతను ముందే చనిపోయాడు. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించారు. అందు బాలారాం జీవితం ప్రబలంగా వ్రాయబడింది. అందువారు షిరిడీకి వచ్చే విషయము చెప్పబడి ఉన్నది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 50 అధ్యాయం సంపూర్ణం.